హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక వింటర్ సీజన్ అయిపోవడానికి వస్తుంది కదా! అందరు చామంతి మొక్కలు పువ్వులు పూయడం తగ్గిపోయి ఉంటాయి కదండీ! ఇది కూడా మా గార్డెన్‌లో ఉన్న చామంతి పువ్వుల మొక్క చూడండి ఏ విధంగా పూసిందో. అంతా విరబూసింది. ఇంక లాస్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందండి. ఎందుకు అలా అంటున్నానంటే ఇంక మొగ్గలు ఏమీ లేవు. ఉన్న కాస్త మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకున్నాయి. అందుకోసము ఇక ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసిందని చెప్తున్నాను. నేను ఇది మీకంతా చూపిద్దామనే నేను ఫ్లవర్స్‌నైతే తెంపుకోకుండా ఉన్నానండి. అందుకు కొన్ని ఫ్లవర్స్ ఏవైతే స్టార్టింగ్‌లో పూసినాయో ఆ ఫ్లవర్స్ కొంచెము ఎండ కొడుతుంది కదా! ఎండకు ఉండేసరికి కొంచెం కలర్ అయితే తగ్గిపోయిందండి. ఇంక అందుకు అన్నీ ఒకటేసారి తెంపుకుందామని అదే విధంగా ఉంచాను మొక్క పైన. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఇంకా అంతా ప్రూనింగ్ చేసుకుంటున్నానండి మొక్కని. ఈ విధంగా నీట్‌గా మనము మొక్కని ప్రూనింగ్ చేసుకొని ఒక 5 డేస్, 10 డేస్, 15 డేస్ అనుకోండి. 15 డేస్ అలా పెట్టినట్లయితే వాటర్ ఇచ్చుకుంటూ మనకు సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ తర్వాత మనము ప్రాపగేట్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెక్స్ట్ సీజన్ కోసము ఏ విధంగా మనము ఆహ్, సేవ్ చేసుకోవాలి ఈ చామంతి ప్లాంట్స్‌ని అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్‌లో ఉంది చూడండి. నేనైతే ఈ విధంగా పువ్వులన్నీ తెంపుకొని ప్రూనింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇక మళ్ళీ ఇవి సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చినాక మళ్ళీ ప్రాపగేట్ అయితే చేసుకుంటాను. ప్లస్ ఎండిన ఆకులు కానీ ఏమైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటే మొత్తం నీట్‌గా అంతా కత్తిరించుకోవాలండి. ఈ కలర్ చామంతి మొక్కే కాదు, ఇక్కడ యెల్లో కలర్ చామంతి పూల మొక్క కూడా అదే విధంగా అయిపోయింది. అందుకోసమని నేనైతే ఈ చామంతి పూలను కూడా కత్తిరించుకొని ఎండిన కొమ్మలు, ఆకులు తర్వాత మనం ఇంతకుముందు ఏమైతే పువ్వులు తెంపుకొని ఎండిపోయిన కొమ్మలు ఉంటాయో అవన్నీ మనం నీట్‌గా కత్తిరించుకొని ప్రూన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంత మాత్రం చేసుకొని మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ మనకు చిన్న చిన్నగా పక్క నుంచి ఇగుర్లయితే వస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనము వాటిని సెపరేట్ చేసుకోవచ్చు. ఇదొక రీసైకిల్ అండి. మనము మళ్ళీ నర్సరీకి వెళ్ళకోకుండా మనం ఈ విధంగా రీసైకిల్ అంటే ఒక మొక్క నుంచి మళ్ళీ మనము కొత్త కొత్త మొక్కలను తయారు చేసుకుంటూ మనము చామంతి మొక్కలనైతే పెంచుకోవచ్చు ఎక్కువగా. చూడండి ఇక్కడ నేనైతే అన్ని కొమ్మలు నీట్‌గా కత్తిరించుకుంటున్నాను. ఇంకా ఉంటే ఏదైనా ఒక చిన్న ఫెర్టిలైజర్ అట్లా ఇచ్చుకుంటే మంచిగా ఇగురొస్తుంది. పువ్వులు రాకోకపోయినా ఇగురైతే వస్తుంది. సైడ్ నుంచి కొమ్మలు కూడా వస్తూ ఉంటాయి. నీట్‌గా ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు చామంతి మొక్కలను గమనించుకుంటూ, వాటర్ ఇచ్చుకుంటూ చూసుకోవాలండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే షేడ్ ప్లేస్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎండలకు తట్టుకోలేకపోతాయి మొక్కలనేది. చాలా ఎక్కువ ఎండలు ఉంటే. మా ఏరియాలో అయితే ఎక్కువ ఎండ ఉంది. మీ మీ ఏరియాలో బట్టి అట్లా చూసుకుంటూ నీడలోకి పెట్టుకోండి. నేను ఈ విధంగా ప్రాపగేట్ చేసుకున్న మొక్కలండి ఇవన్నీ. ఇన్ని పాట్లలో నేనైతే ప్రాపగేట్ చేసుకున్నాను. మళ్ళీ వీటిని కొంచెం పెద్దగయినాక రీప్లాంట్ చేసుకుంటే మళ్ళీ పువ్వులు పూయడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంతేనండి చామంతి మొక్కలను ఈజీగా మనము ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రీప్లాంట్ చేసుకున్నాను నేను వాటిని. ఇంకా వాటర్ ఇచ్చుకొని సైడ్‌కు పెట్టేసుకుంటే సరిపోతుంది. అవే చిన్న చిన్నగా నాటుకొని మళ్ళీ పువ్వులైతే పూయడం స్టార్ట్ అవుతాయి. ఇది చామంతి మొక్కల సైకిల్ అండి. జీవిత చరిత్ర అన్నట్టు చామంతి మొక్కలను ఈ విధంగా మనము పెంచుకోవాలండి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.